చలో రెండో విడత ఓట్లు సుతోడిచినాయి. ఇంకో విడత అయ్యానంటే అటెన్క మన తాన ఏలుకు ఇంకంటించుకునుడే. ఏ రాష్ట్రాలలో ఓట్లు పడ్డాయి, మన తాన ప్రచారాల సంగతేంది మొత్తం చెప్పుకుందాం గానీ మొదలు హెడ్లైన్స్ చూడుర్రి. ముదిరిన రాజీనామాల రాజకీయం, ఇద్దరి నడుమ రుణమాఫీ కయ్యం. ఫైనల్ గేమ్ లా గెలవాలనంట పక్క, 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ లెక్క. ఎండల లీడర్లకు మస్తు కష్టం, ఎవరికో మరి ఓటర్ల కట్నం. దునియాలనే పిరమైన ఎన్నికలు, ఖర్చు 1,35,000 కోట్లు. పట్నంలో కొట్టేసిండ్రు 700 ఫోన్లు, బయటి దేశంకెళ్ళొచ్చిండ్రు పనిమంతులు. ఇంత ప్రచారం జోరు పెంచినాయి 3 పార్టీలు. ఒక్కొక్కరు రోజుకు 3-4 మీటింగ్లు పెట్టి కార్యకర్తలను కలుస్తున్నారు, పబ్లిక్ చెప్పాల్సినవి చెప్తున్నారు, పడని పార్టీలను పొట్టు అరుచుకుంటున్నారు. ఇక నడిమిట్లా ఏం నడుస్తుందంటే సవాళ్ళ రాజకీయం. అటుకెళ్ళి సవాళ్ళు చేసుడు, ఇటుకెళ్ళి సయ్యానుడు. హామీల కాంచి రాజీనామాల కాడికి వచ్చింది కథ. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తాం, రాజీనామా రెడీ చేసుకోవాలని సీఎం సార్ సవాల్ చేస్తే ఇయాలనే కాగితం జేబులో పెట్టుకొని గన్ పార్క్ కాడికి వచ్చిండు హరీష్ సారు. ఇక అటుకెళ్ళి మళ్ళా సీఎం రేవంత్ సార్ లైన్లోకి వచ్చిండు. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలు పోయి చింతశెట్టి కింద వండుకో. అవ్వ తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి. రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు, మొత్తం సీసపద్యం రాసిండి అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి ఓ 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి. రాజీనామా లేఖ స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది, కానీ ఏమవుతుంది? ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు. నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. 15 ఆగస్టులోపు పక్కా రుణమాఫీ చేస్తామని రేవంత్ సారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని హరీష్ సారు. ఇట్లా మంత్రులు సుతా గట్టిగానే అరుచుకున్నారు. స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం, డ్రామాలు ఆపిపెట్టరా నాయన, అగ్గిపెట్టే డ్రామా మళ్ళా పెట్టిండు. ఈ ముచ్చటి ఇట్లుంటే కారోళ్ళు గన్ పార్క్ వచ్చి అపవిత్రం చేసిండ్రని ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న కాంగ్రెస్ లీడర్లు పోయి పసుపు నీళ్లతోటి అమరుల స్తూపాన్ని శుద్ధి చేసి వచ్చిండ్రు. రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. సోషల్ మీడియాకు ఎంత పవర్ ఉందంటే టాలెంట్ ఉంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసి ఊకుండా పెడుతుంది. అట్లనే ఏండ్ల కమానం మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళను ఒక్క ఈడియోతోని ఎక్కడికో నూకేస్తుంది. అంతెందుకుల్లా అసెంబ్లీ ఓట్లల్లా కారును పల్టి కొట్టించిందే సోషల్ మీడియా అని ఖుద్దు ఆ పార్టీ లీడర్లే అనబట్టిరి. అన్ని పార్టీలకు సపరేట్ సోషల్ మీడియా సైన్యం ఉన్నది. అట్లనే కాంగ్రెస్ సుత కాంగ్రెస్ సోషల్ మీడియా టీం తోటి పొద్దుగాల మీట్ విత్ సీఎం కార్యం పెట్టిండు రేవంత్ రెడ్డి సారు. సోషల్ మీడియాలో ప్రచారం జోరు ఎట్లా పెంచాలి, పార్లమెంట్ ఎన్నికల సీట్లు గెలుస్తానికి ఏమేమి కమతులు చేయాలనో చెప్పిండు.
ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్ లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్ లో. ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్ తో కొట్లాడాలి మనం. బీజేపీ వాళ్ళు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, ఈ ముచ్చట పబ్లిక్ లకు తీసుకుపోవాలి, పార్లమెంట్ లో కాంగ్రెస్ సత్తా చూపిస్తట్టు కష్టపడాలని అందరికి ఆవాజ్ ఇచ్చిండు. ఒకటే లెక్క 14 పక్క. ఏడికెళ్లి జైరాబాద్ లో జనజాతరం మీటింగ్ పెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ సురేష్ శెట్కర్ సార్ ను గెలిపించాలని కోరి కడమ 2 పార్టీలను ఆర్పారాచుకున్నాడు. ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదు అని బ్రిటిష్ వాళ్ళ లాగా తయారైన. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. 3 ముఖ్యమైన పార్టీలు, 17 ఎంపీ సీట్లు, 893 నామినేషన్లు, 3,30,00,000 మంది ఓటర్లు. మే 13 నాడు ఓట్లు, జూన్ 4న లెక్కబెట్టుడు. అసలు లెక్క అయితే గిది. కానీ పార్టీల లెక్కలు అలాగుంటాయి. పోటీలో ఎంతమంది ఉన్నా పక్క మేమే గెలుస్తామని ఎవ్వరి ధీమా అల్లకుంటది. అట్లాని నామినేషన్ వేసి ఇంట్లో కూకుంటామంటే అవుతుందా? పబ్లిక్లో గోవాలే, ప్రచార రథాలు ఎక్కాలే, ఎండలా చెమట తీయాలే. లీడర్లంతా గదే పనులున్నారిగా. పట్నంలో ఏ ఫ్లైఓవర్ ఏ సడక్ పక్కన చూసినా గీ ఫ్లెక్సీలే. 10 ఏళ్ల బీజేపీ ఏలువాడు ఆగముందని ఎడ్డించుకుంటా కాంగ్రెస్ వాళ్ళు ఛార్జ్ షీట్ విడుదల చేసిండ్రు కదా. కమలానికి మళ్ళా ఓటేస్తే దేశం ఇంకింత ఆగమైతుందని ఇట్లా ప్రచారం చేస్తున్నారు. పువ్వు గుర్తుతోనే దేశం డెవలప్మెంట్ అవుతుంది, పబ్లిక్ ఎంతో చేసినామని అటుకెళ్ళి బీజేపీ వాళ్ళు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ మళ్ళీ కాంగ్రెస్. కాబట్టి 2 పార్టీలకు తేడా లేదు. ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చేరేది అధికార పార్టీ దగ్గరికి. మల్కాజ్గిరిలో మస్తు జోరుంది ప్రచారం. సీఎం రేవంత్ రెడ్డి సార్ సిట్టింగ్ సీట్ల కాంగ్రెసే గెలవాలని సునీతమ్మ, గులాబీ జెండా ఎగరాలని రాగిడి లక్ష్మారెడ్డి సారు, ఇడికెళ్లి పార్లమెంట్ కు పోవాలని ఈటల సారు ఇంటింటి ప్రచారాలు చేస్తున్నారు. కరీంనగర్ లో సుధా 3 పార్టీల నడుమ తగ్గ పరుంది. 60,000 కోట్లతోటి ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి షాపుని అర్థాలు పెడతా ఉంది. అన్నా మోడీ లేని దేశం ఉంటే ఎవడో వచ్చి దేశాన్ని ఆక్రమించుకోవడం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే సర్జికల్ ఎదురా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటిదంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గారు గెలిచిండ్రు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 5 రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్. ఎంపీ అరవింద్ సార్ చూడు రేపు బాణం సూటి పెట్టిండు. నిజామాబాద్ లో పొద్దుగాల వాకర్లతోటి చాయ్ పే చర్చ, బీజేపీ మహిళా మోర్చా అక్కలతో ముచ్చట పెడితే కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు. పెద్ద మెజారిటీ నిజామాబాద్ అర్బన్ లో కూడా మనకి లభించబోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లను ప్రోత్సహించలేదు, కేవలం సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకున్నది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ ను గెలిపియాలని పోచంపల్లిలో జులూస్ తీసిండ్రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, రాబోయే రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. మెదక్ సీటుకు సూటి పెట్టిన బీజేపీ రఘునందన్ సార్ రోడ్ షో తోటి జోరు చూపించిండు. ఆడా ఈడా అని ఏం లేదు, నామినేషన్లు ఓడిచినాయి. 17 సీట్లకు నిలబడ్డ లీడర్లంతా బగ్గనే చెమట తీస్తున్నారు. అయితే నాగర్ కర్నూలులో బీఎస్పీ క్యాండిడేట్ గా మందా జగన్నాథం సార్ నామినేషన్ వేస్తే బీఫామ్ లేదని రిజెక్ట్ చేసిండ్రు ఆఫీసర్లు. అమ్మో, కొన్ని కాలేజీలు ఉంటాయి రా నాయన, పిట్టగూడు లెక్క క్లాస్ రూమ్లు, ఇరిగిపోయిన బెంచీలు, ఖరాబైన ఫ్యాన్లు, ఏడిదాడ చెత్త, ఆడుకుంటానికి లేని మైదానం. కానీ వేలకు వేలు ఫీజులు అయితే బరాబర్ గుంజుతారబ్బా. కాలేజ్ అంటే ఇగో గిట్లుండాలే. మన అంబేద్కర్ కాలేజీకి న్యాక్ గుర్తింపు వచ్చిందో, అది కూడా గ్రేడ్ ఏ వచ్చుడంటే మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న 100 కాలేజీలు పోటీ పడ్డా న్యాక్ గుర్తింపు మాత్రం ఒక అంబేద్కర్ కాలేజీకే వచ్చింది. మొన్న పెద్ద ఆఫీసర్లు వచ్చి ల్యాబులు, టీచింగ్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఆటలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మొత్తం చెకింగ్ చేసి ఫిదా అయ్యిండ్రు. అంబేద్కర్ కాలేజీలో సవలతులు అట్లుంటాయి. మళ్ళా న్యాక్ గుర్తింపు వచ్చిందంటే నెంబర్ 1 కాలేజ్ కింద లెక్క. కాక గారు స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు
పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భంలో నాక్ అక్రిడిషన్ ఏ గ్రేడ్ తోటి ఇంత మంచి క్వాలిటీ అసెస్మెంట్ మాకు సర్టిఫికేట్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. గరీబోల పిల్లలకు కూడా మంచి చదువులు ఉండాలని అప్పట్లో కాకా వెంకటస్వామి సారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ సార్ పేరు మీద కాలేజీ పెట్టిండు. పెద్ద మనిషి దేనికోసం తనలాడిండో ఇప్పటికి అదే తోవల కాలేజీని నడిపిస్తుంది అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా మేడము. ఈ కాకా గారు కలగన్న ఈ బీద ప్రజల కోసం స్థాపించిన ఈ కాలేజు ఆయన చూపించిన మార్గంలో ఈనాటికి నడుస్తూ దిస్ ఇస్ ఓట్ టు కాకాజీ అని. ఈడ చదువుకొని ఎంతో మంది లెక్చరర్ అయ్యిండ్రు, పెద్ద పెద్ద కొలువులు చేస్తున్నారు. మంచి చదువు ఒక్కటే చాలదని ఆటలు పాటలు మన పండుగలు పబ్బాలు అన్ని చేపిస్తున్నారు పిల్లలతోటి. ఈ నడుమనే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చిండు. గోల్డెన్ జూబ్లీ కార్యానికి అప్పటి గవర్నర్ మేడం వచ్చింది. పేద విద్యార్థులకు సకల సవలతులతోటి చక్కటి చదువు చెప్తున్నందుకే నాకు ఏ గ్రేడ్ వచ్చింది అన్నట్టు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏదో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలి. పార్టీ గుర్తు మీద నిలబడ్డట్టు నామినేషన్ వేయాలి. ఊర్లన్నీ తిరుక్కుంటా ప్రచారం చేయాలి. ఒకళ్ళ అవతలోళ్ళు పైసలు వంచుతురంటే వాళ్ళకంటే జరంత ఎక్కువే వంచాలి. ఇక కార్యకర్తలు ఎంట తిరిగేటోళ్ళ తిండి తిప్పలు అరుచుకోవాలి. ఓ ఇట్లా బొచ్చడు పైకం ఖర్చు పెట్టాలి. ఇవన్నీ మీకు తెలివయని కాదు, కానీ గీ ముచ్చటైతే పక్క తెలియకుండొచ్చుల్లా. దునియాలనే పిరమైన ఎన్నికలు ఏడ జరుగుతున్నాయో తెలుసునా? ఇంకేడా మనకాడనే. ఈ తాపక పార్లమెంట్ ఓట్ల కోసం దేశమంతటా 1,35,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే చూడుండ్రి. ఓట్ల ఖర్చు గురించి బగ్గా తెలిసిన వాళ్ళు అందాజగా చెప్పిన లెక్కేది. మున్పటి ఓట్లప్పుడు 60,000 కోట్లే, ఈ తాపకు డబల్ కంటే ఎక్కువ. దునియా దేశాల పెద్దన్న అమెరికా అధ్యక్షుల ఎన్నికల ఖర్చు 1,20,000 కోట్లే. అంటే మన ఖర్చు శ్రీమంతుల దేశం కంటే ఎక్కువ. 96,000 కోట్ల ఓటర్లున్న దేశంలో ఒక్క ఓటర్ మీద 1,400 ఖర్చు పెడుతున్నారు. మా కోటేస్తానికి 5-10 వేలు వస్తున్న జమానాలా మా మీద గింత తక్కువ పెడుతున్నారా అని ఓటర్ దేవుళ్ళు ఫీల్ అయ్యారు. ఈ లెక్కంతా లీడర్లు నామినేషన్ వేసిన కాంచెల్లి బస్సులు, బండ్లు, ప్రచార రథాలు, సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడల మీద రాతలు, టీవీల పేపర్ల వార్తలు, తినిపించుడు, తాగుపించుడు, గంత వరకే. ఇక ఓటుకు నోటు లెక్కలు కూడా వేసుకుంటే ఇంతకు 5 ఇంతలు దాటుడు పక్క. బగ్గా ఖర్చు పెడుతున్న పార్టీలలో బీజేపీనే ఫస్ట్ ఉందట. మున్పటి ఓట్ల ఖర్చుల 145 రూపాయలు బీజేపీనే సమర్పించుకున్నదంటే చూడుండ్రిగా. ఇంతగానం పైసలు ఖర్చు పెట్టే తాకుతున్న భారతదేశంలో పేదోళ్ళు మాత్రం అట్లనే ఉంటున్నారు. గెలిచిన వాళ్ళు ఉత్తగానే ఊకుటారా? మరి పెట్టిన ఖర్చు అంతా మళ్ళా మన కాంచెల్లే గుంజుకుంటారు. కాబట్టి ఎన్నేళ్ళైనా ఇండియా అభివృద్ధి చెందుతున్నట్టే ఉంటది. కానీ గింత కూడా ముంగటికి పోదనేది బగ్గా తెలిసిన వాళ్ళు అంటున్న మాట. పేదోళ్ళు శ్రీమంతులు అయ్యేది లేదు కాబట్టి మాది శ్రీమంతులు బగ్గున్న దేశం అని చెప్పుకుని మురవాల్సిందే పో. ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్తా, నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది. దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించిండు అనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ మీద యుద్ధం చేస్తాం. నిరుద్యోగ భృతి ఎటువైంది? మెగా డిఎస్సి ఏమైంది? 5 ఎకరాలు దాటినోళ్ళకు కూడా రైతు బంధిస్తే సర్కార్ ముల్లేమన్నా పోతుందా అని బస్ ఎక్కి బగ్గనే మాట్లాడుతుండు కేసీఆర్ సారు. ఇక అలా పాలమూరుకొచ్చి ఏం మాట్లాడిండో ఇందం పాండ్రి. దేశంలో 10 ఏళ్ల బీజేపీ ఏలువాడు ఆగమాగం ఉందని పాలమూరులో గిట్లు ఎడ్డిచ్చిండు కేసీఆర్ సారు. सबका साथ सबका विकास देश का सत्यानाश अच्छे दिन వచ్చిందా సచ్చే దిన్ వచ్చిందా? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తలేరు, కమలాని కోటేస్తే బాయికాడికి మోటార్లు వస్తాయన్నాడు. నరేంద్ర మోడీకి ఓటేస్తే మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతా అంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటే బాయ్ నరేంద్ర బాయ్ బడే బాయ్. చోటే బాయ్ కోటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే, పెద్దన్న పెట్టమంటాడు పెడతా అంటాడు. బీజేపీకి ఓటేసినా గ్యారంటీ పెడతారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కొట్లాడతారట. నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్ర ఓడు అని చెప్పి మనం చేస్తాం. ఇక రైతు బంధు మీద గీ మాట అన్నాడు. నువ్వు 5 ఎకరాలకు బంధు పెడతావు, 6వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా, 7వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడేమన్నా కోటీశ్వరుడా? ఇంకో 2 వారాలే ఉన్నది ప్రచారానికి. అటెనక మైకులు బంద్ పెడితే ఇక అందరూ ఏళ్లకు ఇంకంటించుకునుడే. హీగేముంది, ఎండ గిండ ఏం లెక్క చేస్తలేరు లీడర్లు. ఊర్లన్నీ గుత్తబట్టి తిరుగుతున్నారు. పెద్దపల్లి జిల్లాల ఎమ్మెల్యే సీట్లన్నీ గెలుచుకున్న కాంగ్రెస్ ఎంపీ సీటు సుత పక్క గెలవాలని ప్రచారాన్ని ఉరికిస్తున్నారు. ఏడేడ ఎట్లెట్లా నడిచిందో అరుచుకోవాలి కదా. చలో పెద్దపల్లి.
ముంగట ఆటం బైక్ మీద పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ సారు, వెనకాల బైక్ల మీద లీడర్లు కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కిష్టంపేట, అచ్చలాపూరు, తాండూరులో బైక్ ర్యాలీ తీసిండ్రు. నడిమిట్ల ఆడాడు ఆగుడు, పబ్లిక్ తో ముచ్చట పెట్టుడు, మళ్ళా బైకులు తీసుడు. ఊళ్ళ గల్లీ గల్లీకి తిరిగితే ఆరతులు పట్టిరు, పూలదండలు వేసిండ్రు. వెనకమ్మటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు, కడమ లీడర్లు ఉన్నారు. ఒక పెళ్లికి పోయి కొత్త జంటకు దీవనార్తి పెట్టిండ్రు. ఇక పెద్దపల్లికి కాకా చేసిన సేవలు యాద్ చేసుకుంటా కార్ పార్టీ నడుచుకున్నారు. మన దేవపూర్ ఫ్యాక్టరీలో కూడా ఇంకొక కొత్త ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మీకు ఒక కొత్త ఫ్యాక్టరీతో కూడా ఇప్పిస్తాను, మీ అందరికి మాటిస్తున్న సోదరులారా. ఖచ్చితంగా పార్లమెంట్ లా మన కోసం నిధులు పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. బెల్లంపల్లి ప్రాంతానికి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు. పెద్దపల్లిలో వంశీసార్ గెలుపుకు పక్కా హిమ్మతిస్తామన్నాడు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి సారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సార్లు వచ్చి కాంగ్రెస్ కు మంచి మెజార్టీ వస్తట్టు పనిచేయాలని కార్యకర్తలను కోరిండ్రు. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పొలం బాట లేకుంటే మన బస్ బాట ఏదో పడతా ఉన్నాడు. ఏది పట్టినా ఆయన 10 సంవత్సరాల కాలంలో ప్రధానంగా ప్రజాస్వామ్యం కొనేయింది. ఓటో తారీఖు దగ్గర వస్తున్నది కాబట్టి పెద్దపల్లిలో ఇంకింత జోరు పెంచారు ప్రచారము. ఆరం రోజుల కింద 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కలిపి 102 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కి 63 మంది ఓటేసిండ్రు. ఆడాడా చిన్న కొట్లాటలు తప్పితే అంత మంచిగానే నడిచిన ఎన్నికలు. 7 విడతల్లో జరిగే ఎన్నికల్లో ఇవాళ 2వ విడత ఓట్లు సుతా అయిపోయినాయి. పోటీలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏలుకు ఇంకంటించుకున్నారో మొత్తం చూద్దాం పాండ్రి. 12 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 88 సీట్లకు 1200 మంది లీడర్లు పోటీ చేస్తే తోపు లీడర్లు, సీన్మోళ్లు, ఆటగాళ్లు అందరు లైన్ల నిలబడి ఏలికి ఇంకంటించుకున్నారు. పబ్లిక్ అంతా పొద్దుగాల సందే పోలింగ్ బూత్లకు లైన్లు కట్టిండ్రు. మణిపూర్ లో 94 ఏళ్లున్న గీ అమ్మను మనవరాలు తీసుకొచ్చి ఓటైపిచ్చిండ్రు. కేరళలో వయనాడు నుంచి రాహుల్ సారు, తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి తరూర్ సారు, రాజస్థాన్ కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సారు, కర్ణాటక నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అన్న పోటీలు ఉన్నారు. అటు రాజస్థాన్ లో పాత సీఎం అశోక్ గెహ్లాట్ సారోల కొడుకు ఎంపీగా పోటీ చేస్తుంటే ఇంటికాడ పెద్దలకు మొక్కుకొని ఓటేస్తానికి పోయినరు. బెంగళూరులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మేడం, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సారు, వాళ్ళ ఇంటామె సుధామూర్తి మేడం ఓట్లేసిండ్రు. కేరళలో 20 సీట్లు, కర్ణాటక 14, రాజస్థాన్ లో 13, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్ 6, అస్సాం బీహార్ 5, ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ లో ఒక్కో సీటుకి ఎన్నికలైతే మునుపి జాగాల్లో బీజేపీ 51 సీట్లు, ఎన్డీఏ దోస్తులు 8 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 21 సీట్లే గెలిచింది. చూడాలి మరి ఈ తాపకెట్లుంటుందో. తిండి తినకుండా ఓ రోజంతా ఉండమంటుంటారు కానీ ఫోన్ చూడకుండానైతే ఓ గంట చూస్తూ ఉండలేరు. తిన్నా ఫోనే, పడుకున్నా ఫోనే, కూకున్నా ఫోనే, నిల్చున్న ఫోనే, టీవీ చూసుకుంటా ఫోనే, ఆఖరికి నడుచుకుంటా సుతా ఫోన్ చూసుకుంటూనే పోతుంటారు. ఇక ఏం పని లేకుండానైతే తెల్లందాకా పొద్దుందాకా ఫోన్ల తలకాయ పెట్టి ఆడేటోళ్ళు సుతుంటారు. బుత్తంత షేపు ఫోన్ చూడకుంటే ఏం దోయేది మరి కొందరికి. అయితే ఇప్పుడు ఈ ఫోన్ల ముచ్చట ఎందుకు అంటారా, ఇగో గిందుకు. హౌ కొట్టేసిన ఫోన్లే 1000 కాంచెలి లక్షల ఇలువ వేసే ఐఫోన్ల దాకున్నాయి. 17 మంది పట్నంలా పనితనం చూపిస్తుంటే పోలీసోళ్ళు పట్టేసిండ్రు. మొత్తం 703 ఫోన్లు, 1,75,00,000 ఇల్వ. ఇంట్లో 12 మంది మాత్రమే లోకల్, కడమ 5 బయట దేశ పొల్లట. They are selling it by exporting in sense illegal modes ద్వారా to other countries. కాదన్నట్టు హైదరాబాద్ లా ఫోన్లు కొట్టేసుడు, సూడాన్ దేశం పంపుడు. ఇంట్లో ఓ మోతవారికి పట్నం జగదీష్ మార్కెట్ లా ఓ ఫోన్ల షాప్ సుతుండదటుల్లో. గట్లనే పగిలిపోయిన ఫోన్లు కొట్టేస్తే అవిటిని బాగు చేసి పడవల్లా బయట దేశాలకు పంపుతారట. ఈ నడుమ బగ్గ మంది ఫోన్లు పోతున్నాయని కంప్లైంట్లు ఇస్తుండే వరకు నజరేసి పట్టేసిరన్నట్టు. ఫోన్ పోతే ఇంకోటి కొంటమాయే అని అలుకగా తీసుకుంటారు చాలా మంది. కానీ టెక్నాలజీ ఆడకం చేసి ఈ ఫోన్లలో ఉన్న డేటా తెలుసుకొని బ్యాంకులకు సూట్ పెడుతురట కూడా. మళ్ళా పనితనం అంతా షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్లు, గల్లీలనే ఒంటరిగా పోతున్నోళ్లను మత్పరిచి ఫోన్లు మాయం చేస్తురట. కానీ భాగ్యనగరంలో ఫోన్లు కొట్టేస్తానికి బయటి దేశం పనిమంతులు దిగిర్రంటే హైదరాబాదు దొంగలకు ఎంత మంచి అడ్డా అయిందో చూడురిగా. గుడికి పోయినామంటే పక్క గల్లెల పైకమేసి వస్తాం.
అనుకున్న పనులు కావాలని కొందరు ముందే ముడుపులు కడతారు. ఇంకా కొందరు గల్లెగురిగిలేసిన పైసలన్నీ తీసుకుపోయి దేవునికి ఒప్పజెప్పొస్తారు. బయటి దేశం భక్తులు వస్తే డాలర్లు చదివిస్తారు. బంగారం ఎండి కానుకలు బగ్గనే వస్తాయి. మొక్కుకున్నోళ్ళు ఒడిబియ్యం పోషొస్తారు. కోరుకున్నవి జరగాలని తీరొక్క తీర్లు దేవునికి మొక్కులు అప్పజెప్పొస్తుంటారు. అయితే మార్కెట్ల మాయమైన గులాబీ నోట్లు 7 కొండల ఎంకన్నం చేరినయుల్లో 1,10 లక్షలో కాదు 3,20,00,000 ఇల్వ వేసే నోట్లు వచ్చినాయట. 2000 నోట్లు వాపస్ ఇయ్యాలని పోయినేడు అక్టోబర్ 7 వరకు పెద్ద బ్యాంకు ఛాన్స్ ఇస్తే కొందరు బ్యాంకులకు పోకుండా సీదా ఎంకన్న గల్లలేసిండ్రట. అంటే అక్టోబర్ తర్వాత కూడా గులాబీ నోట్లు దేవుని గల్లెల పడ్డాయి. లెక్కకైతే ఏ రోజు గల్లెల పైకం ఆ రోజు వేయించి బ్యాంకులకు పంపిస్తారు. కానీ 2000 నోట్లు మార్చుకుంటానికి పెద్ద బ్యాంక్ ఇచ్చిన టైం ఒడిసింది కాబట్టి 6 నెలల సంధి గా పైకం గుడోల దగ్గరనే ఉన్నాయి. పెద్ద బ్యాంకుకు ఉత్తరం రాస్తే 2000 నోట్లు తీసుకొని అంతమందం 3 కోట్ల చిల్లర టీటీడీ అకౌంట్లో వేసిండ్రట. ఇది పోయిన నెల మార్చి వరకు లెక్క మాత్రమే. ఈ నెల రోజుల సంధి ఇంకా వస్తున్నాయట. కానీ మార్కెట్ల జల్లరి నోట్లు గల్లలేస్తే మీకు మొక్కులు జల్తాయో లేదో చూసుకోర్రే అన్నలు. ఇక శ్రీశైలంలా బ్రహ్మరాంబిక అమ్మవారికి వార్షిక కుంభోత్సవం చేసిండ్రు. గుడి మొత్తం నిమ్మకాయల దండలతోని అలంకారం చేసి పసుపు కుంకాలతోటి ముగ్గు వర్షి కొబ్బరికాయలు గుమ్మడికాయలతోని అమ్మవారికి సాత్విక బలి పెట్టిండ్రు. పొద్దుముక పేద అన్నం రాశితోని నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి రెండో సాత్విక బలిచ్చిండ్రు. అటెన్క భక్తులు దర్శనం చేసుకున్నారు. దేవుళ్లకు పెద్ద పండుగ తర్వాత 17 అమ్మవారికి ఇట్లా శాంతి చేస్తారన్నట్టు. స్కూటీ బండిల సాటుంగా తెచ్చుడు, కార్ డిక్కీలలో జమాయించుడు, ఆటో సీట్ల కింద పెట్టి దాచిపెట్టుడు, బట్టల బ్యాగ్లలో దాచిపెట్టుడు, కూరగాయల నడమ పెట్టి తీసుకొచ్చుడు, ఆఖరికి చెత్త కుప్పల్ని సుత ఇడిచిపెడతలేరు. పో ఎటు వేసి మోసిందే లెక్క అన్నట్టే ఉన్నారు. పోలీసులు ఏమన్నా తక్కువనా? ఎన్ని ఇకమతులు చేసినా ఉత్తగానే వట్టేసుడు, కేసులు పెట్టుడు. మరి దొరకబట్టిన మాలంతా ఏం చేస్తున్నారంటే భోగి మంటలు కాదుల్లో కాలవెడుతున్నాయి గంజాయి కుప్పలు. నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలీస్ ఫైరింగ్ రేంజ్ దగ్గర ఒక్కపారే 2043 కిలోల గంజాయి కాలబెట్టిండ్రు పోలీసులు. ఇలువ 5 కోట్లు. ఇవన్నీ సుత నల్గొండ జిల్లాలున్న 15 పోలీస్ స్టేషన్ ఏరియాల దొంగతనంగా గంజాయి మోస్తుంటే పోలీసులు పట్టేసిన మాలు. ఇన్ని రోజులు స్టేషన్లలోనే దాచిపెట్టి కోర్టు ఆర్డర్ రాగానే ఒక్క దగ్గరేసి కాలబెట్టిండ్రు అన్నట్టు. ఇంకా కూడా మేము డిస్ట్రాయ్ చేయవలసిన గాంజా ఉంది. ఐ మీన్ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ ఉన్నది. అది ప్రాసెస్లో ఉంది. దట్ ఆల్సో వి విల్ డిస్ట్రాయ్. స్టేషన్లల్లా ఇంకా ఉన్నదట. ఈ నడమ దొరకబట్టింది కావచ్చు. కోర్టుకెళ్ళి పర్మిషన్ రాగానే అది సుత పోతం పెట్టుడే. కానీ ఒక్క జిల్లాలనే 5 కోట్ల మాల్ దొరికిందంటే రాష్ట్రంలో 33 జిల్లాలలో పట్టుకున్న మాలు ఇంకెంత ఉంటదో. ఆంధ్ర ఒరిస్సాకెళ్ళి తెచ్చుడు, బుడ్డ ప్యాకెట్లు వేసుడు, గ్రాముల లెక్క సప్లై చేసుడు. కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాలు, టిఫిన్ సెంటర్లు సుత అడ్డాలైతున్నాయి గాంజాకు. ఇటీలు పట్టేసుడు, అటు వాళ్ళు మోసుడు పోటాపోటీగా నడుస్తుంది. పో చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.